హలో ఇంద్రదీపం. హలో హలో ఇంద్రదీపం. సార్ సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్ నేను కైగ్లూరు కుర్రోడ్నండి. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారి ఛానల్లో నేను ఆడియోస్ పెడతా ఉంటాను. సార్ నాకంటూ ఛానల్ ఏం లేదు, మామూలుగా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో నా ఆడియోస్ పాస్టర్తో మాట్లాడి పెడతా ఉంటాను. మీతో మాట్లాడదామని, సరదాగా మాట్లాడదామని ఫోన్ చెప్పండి చేశాను. సార్. మీరు అట్లా డైరెక్ట్గా నిన్న లైవ్లోకి వెళ్ళారు కదండి, మన హనీ జాక్సన్ నెక్స్ట్ జాన్ కొయ్య. సార్ అసలు నాకు ఎక్సలెంట్ అనిపించింది సార్ అది. సార్ మీ వయసు ఎంత సార్ మీది? 37 సార్. 37. నాది 38 సార్. అదే తమ్ముడు అనాలో లేదా అన్నయ్య అనాలో తెలియదు. నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు సార్ వాళ్ళు. అవునవును. అంతకుముందు మీకు ముందు ఒక అతను ఎవరంటే, ఆయన పేరు గోపి గారు ఛానల్లో ఉంటారు. ఆయన పేరు ఆశ్లేషాను ఎవరో. అవును సార్. ఇంతకుముందు లైవ్ కూడా చూసాను సార్. అసలే సార్ కూడా మాట్లాడారు. ఆయన వాయిస్ తినంగానే మీరు కట్ చేస్తారు సార్. తర్వాత మీరు అందుకున్నారు. అసలు చాలా గ్రేట్ అండి. అసలు మీరు మాట్లాడినప్పుడు కూడా హనీ జాక్సన్ ఏదో ఆత్మీయార్థం ఏదో చెప్పుకొచ్చేది. నీకు బైబిల్ గురించి తెలుసా అంటాడు, ఎట్లా టక్ చెప్పేసిన సార్ మొత్తం. ఓకే ఓకే సార్. అతను చెప్పిన ప్రతి ప్రశ్నకు నేను జవాబు చెప్పిన, కానీ నేను చెప్పిన ప్రతి ప్రశ్నకు అతను జవాబు చెప్పలేకపోయాడు. అసలు మీ వాయిస్ డౌన్ చేస్తారు, ఈ వాయిస్ ఎక్కువైపోయింది. అవును సార్. నోటి చేస్తారు, బటన్ వాళ్ళ దగ్గర, కంట్రోల్ బటన్ వాళ్ళ దగ్గర ఉంది సార్. అందుకోసమని వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. మీ వాయిస్ డౌన్ అయిపోయింది, చూసాను నేను. మ్యూట్ చేస్తున్నారు నా వాయిస్ ని. అవునవును. సరే బ్రదర్, బాగుంది. ఏంటంటే ఇక నేను కూడా బైబిల్ చదివాను బ్రదరు. చాలా సంతోషం. చదివిన తర్వాత అందులో మొత్తం అంటే ఒకటి బ్రదరు, మనం ఏంటంటే మనం ఏదన్నా అడగాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి రాసుకొని అడిగితే కొంచెం ముందుకెళ్తామేమో అనిపించింది నాకు. సడన్ గా లైవ్ చూసాను కదా సార్. అక్కడ నాకు తెలియదు వాళ్ళు ఆ లైవ్ మన లైవ్ ఇస్తారో లేదా అని తెలియదు నాకు. మీరు లేచి వెళ్తాం, బైబిల్ తీసుకురావటం చూసాను బ్రదర్. వాళ్ళు ఈయన నాకు మునిపే చెప్పింటే నేను రెడీగా ఉండేటోళ్ళు, ఇంకా చాలా మాట్లాడేటోని. అదే అంత టైం లేకపోవడము సడన్ గా వచ్చేది. మెయింటెనెన్స్ చేశాను సార్ వాళ్ళు. చేశారు, బాగా చేశారు. అసలు మీరు అటాక్ అవటమే గ్రేట్. అది అసలు మీరు అటాక్ అవటమే గ్రేట్. చాలా బాగుంది బ్రదర్. ఈ హనీ జాక్సన్ కొంచెం ఏంటో ఈ సంస్కృతి గురించి వీటి గురించి కొంచెం వీడియో పెట్టాడు, 3 గంటల ముందు పెట్టాడు. అది చూసాను నేను. అసలు ఏ రకంగా మాట్లాడాడు, ఒకవేళ మాట్లాడా తనకి ఉన్నదా లేకపోతే ఒక పొంతులనే అతని వ్యక్తిని క్రియేట్ చేసి పెట్టాడా అన్నది విషయం అర్థం కాలేదు. రేపు పొద్దున నేను మన పక్కన పొంతులు గారు ఉన్నారు, ఆయన అడిగిన డౌట్లన్నీ కూడా ఆయన చెప్పాను. ఆయన నాకు ఒక పెద్ద ఆయన కలుపుతానన్నారు. ఆయన కలిపిన తర్వాత అప్పుడు చూసి అంటే నాకు అంటే ఛానల్ అంటే ఏమీ లేదు. మనకి ఇప్పుడు హిందూ గ్రంథాల గురించి పూర్తిగా తెలియదు కాబట్టి మనం ఆ గ్రంథాల జోలికే మనం పోకూడదు. మనకు బైబిల్ మీద ఎక్కడ తెలుసు కదా. అవునవునవును. అది అందుకోసమే కదా మనం సమాధానం చెప్పలేకపోతున్నాము. మనకి ఏదైతే తెలుసు కదా దాన్ని పట్టుకుంటేనే మనం విలువడతాం. అసంటోళ్ళ దగ్గర ఎదిరిస్తాం మనము. అదే హనీ జాక్సన్ ఈ సంస్కృతి గురించి మాట్లాడేసరికి కొంచెం డౌట్ వచ్చింది. సరే, మన సంస్కృతి తెలిసినటువంటి వ్యక్తిని కూడా మనం లైన్ లో పెట్టుకుందాం అని చెప్పని పంతులు గారిని అడిగితే ఆయన లైన్ లో పెడతానంటే నేను అని చెప్పని అన్నారు. దాన్ని బట్టి చూద్దామండి. ఓకే, నేను లైన్ లో ఉంటాను. మీకు ఏమన్నా మీరు కూడా నాతో సపోర్ట్ చేయాలంటే కనుక గబక్కన ఎవరైనా ఫోన్ చేసినప్పుడు నాకు కూడా ఫోన్ చేస్తే నేను రాసుకున్నాను బ్రదర్. మొత్తం నోట్ బుక్ అంతా రాసుకున్నాను. మంచిది సార్. నేను కూడా కలుపుతా సార్ నీకు. కలిపితే అప్పుడు కొంచెం ఆడుకోవాలనే ఉద్దేశంతో నేను మీకు కూడా కలుద్దామని చేశా. మంచిది సార్. ఓకే బ్రదర్. కలుపుతా సార్. నా నంబర్ ఉంది మళ్ళొకసారి. ఓకే బ్రదర్. హనీ జాక్సన్ తో నేను రేపొద్దున మీకు ఫోన్ చేస్తాను బ్రదర్. మనకి ఈ పంతులు గారు కొంతమంది వేదాంతుల్ని వాళ్ళని మనకు పరిచయం చేస్తానన్నారు. దీని గురించి తెలిసిన వాళ్ళని డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తానంటే అప్పుడు వాళ్ళ ద్వారా మనం చేద్దాం బ్రదర్. మంచిది సార్, చేద్దాం. ఓకే బ్రదర్. ఏ ఊరు బ్రదర్ మంది?
మనది ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ కదా సార్. ఓకే ఓకే బ్రదర్. ప్రస్తుతం పూనాలో ఉంటా సార్ నేను. ఓకే ఓకే ఇక్కడనే ఫ్లాట్ తీసుకొని ఇక్కడనే సెట్ అయినా సార్. ఓకే ఓకే బ్రదర్. సరే సరే బ్రదర్. మంచిది. ఓకే బ్రదర్, ఈ నెంబర్ ఫీడ్ చేసుకోండి బ్రదర్. నా పేరు చారి. హిందువుల గురించి బాగా మీరు కూడా కష్టపడుతున్నారు సార్. నేను క్రిస్టియానిటీలో పోయినప్పుడు చాలా మోసపోయాను సార్ నేను. ఓకే ఓకేనండి. ఈ మధ్య ఏంటంటే మన ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో నా ఆడియోస్ పాస్టర్లతో మాట్లాడుతూ సాక్ష్యాలు అవి చెప్తారు కదా సార్. వాళ్ళు వీడియోస్ అయ్యి నేను వాళ్ళతో మాట్లాడతాను. ఏదైనా పొరపాటు మాట్లాడితే హిందూ ధర్మం గురించి వాటి గురించి పొరపాటు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడి బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్స్ లో కొన్ని డౌట్లు అడుగుతూ ఉంటాను. అవును సార్. అడిగిన తర్వాత ఏమిటంటే మన ప్రవీణ్, నా ఛానల్ అంటే ఏమి లేదు, ఇప్పుడే కొత్త పెడదామా లేకపోతే ప్రవీణ్ గారు ఏమైనా చెప్తారేమో నాకు సలహా. అంటే నా ఛానల్లో ఆయన 2 ఛానల్ పెట్టారు, నాది ఒకటిను ఆయనది ఒకటి పెట్టుకున్నారు. నా ఛానల్ ఏంటంటే ఇది లాక్ పడింది 15వ తారీఖు వరకు ఓపెన్ అవుతామని చెప్పాను అన్నారు అతను, నాన్న అన్నాడు. సర్లే అని చెప్పని ఇప్పుడు దాకా మాట్లాడిన అన్ని కూడా పక్కన పెట్టించాను. సార్ మీరు లోగో ప్రవీణ్ అన్నది లోగో పెట్టారు కదా సార్ మీ ఛానల్ మీద కానీ టెలిగ్రామ్ ఎక్కడో? టెలిగ్రామ్ లో పెట్టాను అంత. టెలిగ్రామ్ లో 2-3 ఒక 10-15 రికార్డింగ్ పెట్టాను నేను. సార్ అదే పొద్దున్న నన్ను ప్రవీణ్ అన్నకు మెసేజ్ చేద్దాం అనుకున్నా, మీకు వచ్చిందా సార్? అయితే మెసేజ్ అంటే ఏం రాలేదు, మీతో మాట్లాడదామని నిన్నటి నుంచి అనుకుంటున్నా. చాలా మీతో సరదాగా మాట్లాడదాము అని చెప్పని అనుకున్నా. మనకి ఏంటంటే ప్రక్కన మనకి శివాలయం అవుతుంది. ఇప్పుడు అనీస్ జాక్సన్ ఒక పంతులు గారితో మాట్లాడటం చాలా దారుణంగా మాట్లాడాడు. పంతులు గారితో మాట్లాడాడు సార్. అనీస్ జాక్సన్ చాలా దారుణంగా మాట్లాడాడు. అది ఎంతవరకు నిజమా లేకపోతే అతను కల్పించిందా అన్నదే నాకు అర్థం కాక పక్కన శివాలయం పంతులు గారి దగ్గరికి వెళ్ళా నేను. రేపొద్దున వేద పండితులతో నేను మాట్లాడిస్తాను మీతో, మాట్లాడిన తర్వాత అప్పుడు చూద్దామండి ఒకసారి ఇది అని చెప్పని, మన ఇంటి పక్కనే ఉంటుందండి శివాలయం. పంతులు గారితో మాట్లాడితే వేద పండితులతో మాట్లాడిద్దామని చెప్పాను. మీతో మీరు బాగా అటాక్ చేస్తున్నారు. ఎంత నా వద్ద 4 వీలర్ కార్ ఉండే, అంటే అన్ని కోల్పోయినా క్రిస్టియానిటీలో పోయినప్పుడు. అన్ని కోల్పోయారు. నాకు మోసం చేశారు కదా సార్ ఎదుటి వ్యక్తి. నేను విశ్వాసంతో నమ్ముకున్నా. ఇప్పుడు ఎదుటి వ్యక్తి నాకు భక్తిగా మాట్లాడినంటే వాళ్ళ మాటల మీద నేను ఒక నమ్మకం పెట్టిన. ఎట్లయితే మాట్లాడతారు కదా అదే విధంగా నాకు మీద ప్రేమ చూపిస్తారు అంటే నేను అనుకున్నా. కానీ మా భార్య డెలివరీకి ఉండే సార్, నాకు నా వద్ద 20,000 తీసుకున్నాడు, నీకు 2-3 రోజులు ఇస్తా అంటని చెప్పిండు. 2-3 రోజులు కాదు, ఇదివరా సార్ వీడికి 12 సంవత్సరాలు ఇచ్చేలేరు. నీ మీద ఒక సంవత్సరం పెద్ద ఉన్నాయి ఉంటాను నేను. నేనంటే 5th క్లాస్ చదువుతున్నప్పుడే ఒక పాస్టర్ తగిలాడు. ఒక పాస్టర్ చదువుతున్నప్పుడు పాత నిబంధనతో సహా కలిపిచ్చాను నాకు అతను. పాత నిబంధన చదువుతున్నప్పుడు ఇటు స్టడీ పరంగా చదువుతున్నప్పుడు ఏమనుందంటే దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడే నేను అదొకటి. నెక్స్ట్ లోతు కూతురులతో పడుకున్నప్పుడు అది చదివినప్పుడే నాకు కొంచెం సందేహం వచ్చింది. ఎప్పుడు 5th క్లాస్ లోనే నాకు సందేహం వచ్చింది. అంటే దగ్గర ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు అయి ఉంటది. అప్పుడే సందేహం వచ్చి ఆ రోజు ఆ పాస్టర్ గారితో అడిగాను, ఏంటంటే ఇలాగా కూతురుతో పడుకున్న తప్పు కదా అసలు ఏంటి అని అంటే, అదొకటి నేను చదువుకున్నది ఒకటైతే ఇక్కడ భూమిని ఆకాశాన్ని సృష్టించానని చెప్పని ఉంది బైబిల్లో, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే ఇది చదవద్దు మీరు, ఇది చదవద్దు అన్నప్పుడే అప్పుడే ఇక దాన్ని కొంచెం పక్కన పెట్టించా. పక్కన పెట్టించిన తర్వాత ఇక నేను స్టడీ పరంగా ఇటు వచ్చేసి వర్క్ బిజినెస్ ఇవన్నీ చూసుకోవటం. ఇక ఈ సంవత్సరం క్రితం నాకు మన శివశక్తి కరుణాకర్ గారు వీడియోస్ చూసా. అంటే అప్పుడే అసలు నాకు చిన్నప్పుడే అడుగుదాం అనుకుంటే కొన్ని ఇటు ఈ క్రిస్టియానిటీ పరంగా కొన్ని లా పరంగా ఇవన్నీ నాకు అర్థం కాలేదు అప్పుడు.
తర్వాత ఇప్పుడు మన మన కరుణాకర్ సుగుణ గారి వీడియోలు అవన్నీ చూసిన తర్వాత గోపి గారి వీడియోలు చూసిన తర్వాత ఇక అప్పటి నుంచి ఇక స్టార్ట్ అయింది అనమాట. అంటే మనం ఏదైనా అడగొచ్చు, మనం అడిగేదానికి తప్పే ఉంది అనే ఉద్దేశంతో ఇక అప్పుడు నాకు అనిపించింది. ఇప్పుడు చూడండి, మీరు మాట్లాడుతుంటే అంటే ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారో. మనం ఒక పద్ధతి నేర్చుకున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత. అవునవును. ఒకరు మనం పద్ధతిగా మాట్లాడుకుంటాము, ఒకరినొకరు అర్థం చేసుకుంటాము. దాంట్లో అర్థం చేసుకునేది ఉంటలేదు, పద్ధతి నియమాలు లేకుంటాయి. అవునండి. లాజికల్ లేకుంటాయి. దాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళొక అర్థం చెప్తుంటారు. అవును, ఆత్మీయ అర్థమో ఏదో చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు. ఉంటాను సార్. థ్యాంక్ యూ.